హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా మీ చిన్నారులందరూ ఎంతగానో ఇష్టపడి మీ బేబీస్ కోసం యూస్ఫుల్ అయ్యే రాకర్ చైర్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇన్ జనరల్గా మనకి మార్కెట్లో చాలా రకాల రాకర్ చైర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మ్యూజిక్ వచ్చి వైబ్రేషన్ వచ్చి ఆటోమేటిక్గా రాక్ అయ్యే చైర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మన ఛానల్లో ఆల్రెడీ బేబీ రాకర్ చైర్ గురించి రివ్యూ చేశాను. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లోనే, అంటే ఇందులో మనకి మ్యూజిక్ ఉండదు, అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్ రాకింగ్ కూడా ఉండదు. మన చిన్నప్పుడు అయితే ఇటువంటి రాకర్ చైర్సే ఉండేవి కదండి. సేమ్ అటువంటి టైప్ ఆఫ్ రాకర్ చైర్ ఇది. చాలా మోడల్స్ నేను సర్చ్ చేశాను, బట్ ఇది నీలకమల్ బ్రాండ్ది కాబట్టి ప్లాస్టిక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఆర్డర్ చేశాను. ఇంకో రాకర్ చైర్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చైర్ వచ్చేటప్పుడు మనకి ఈ విధంగా బాక్స్లో వస్తుందండి. హెడ్, సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి నట్స్ అన్ని విడివిడిగా ఈ విధంగా వస్తాయి. అసెంబ్లింగ్ కోసం ఇన్స్ట్రక్షన్ పేపర్ కూడా ఉంటుంది. మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఆధారంగా మనం ఈజీగానే విత్ ఇన్ 10 to 15 minutesలోనే దీన్ని అసెంబుల్ చేసేయచ్చు. సో అసెంబ్లింగ్ మనం చూద్దాం. అసెంబుల్ చేసేసాక ఫైనల్గా మన చైర్ అనేది ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోయింది. జిరాఫీ అని రాసింది, అట్ ది సేమ్ టైం ఇది చింపాంజీ అండ్ హార్స్ కూడా ఉంది. చాలా క్లియర్గా డీటెయిల్గా ఉంది. ఇది రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందండి. స్పెషల్గా డార్క్ కలర్స్ అనేవి బేబీకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి నేను ఆర్డర్ చేశాను. ఫ్రంట్లో సపోర్ట్ కోసం స్టిక్ అనేది ఈ విధంగా ఉంది, బేబీ పడిపోకుండా సపోర్టివ్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్లో హార్స్ షేప్ అయితే ఈ విధంగా ఉంటుందండి. పర్ఫెక్ట్గా హార్స్ కళ్ళు అండ్ పైన కొమ్ములు, మూతి అంతా పర్ఫెక్ట్గా హార్స్ లాగే ఉందన్నమాట. నా బేబీకి చాలా బాగా నచ్చింది. మీ బేబీ ఎప్పుడైతే తనకు తను కూర్చోగలుగుతుంది, కంఫర్టబుల్గా హెడ్ పొజిషన్ అప్ చేస్తుంది అన్న ఏజ్ నుంచి 3 years వచ్చేంత వరకు మనం బేబీకి ఇది యూజ్ చేయొచ్చు. ఒకవేళ బేబీస్ వాళ్ళు ఊగకపోయినా ఇక్కడ పెడల్ ఉంటుంది కదండి, ఇక్కడ పెడల్ దగ్గర మీ చేయి కానీ కాళ్ళు కానీ పెట్టి ఈ విధంగా ఈజీగా మీరు చైర్ని రాక్ చేయొచ్చు అనమాట. నా కోసం కూడా చిన్నప్పుడు ఇటువంటి రాకర్ చైర్ ఒకటి ఉండేదంటే ఆడుకొని ఆ చైర్లోనే పడుకుని పోయేదాన్నంట. సో మీ బేబీస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో యూజ్ చేసిన ప్లాస్టిక్ అనేది చాలా స్ట్రాంగ్ ప్లాస్టిక్ అనమాట. సో సీట్లో మనకి ఈ విధంగా ఒక హోల్ ఉంటుంది. ఒకవేళ చైర్లో వాటర్ కానీ ఏమైనా పడితే వెళ్ళటానికి ఒక హోల్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్రాండెడ్ కాబట్టి మనం క్వాలిటీలో ఎటువంటి ఆలోచించాల్సిన పని లేదు. రిటర్న్ ఆప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇక సేఫ్టీ రాడ్ కనుక మీకు అవసరం లేదు అనుకుంటే ఈజీగా ఇక్కడ ఉన్న బెల్ట్స్ని మీరు ఈజీగా ఓపెన్ చేసేస్తే అది రిమూవ్ అయిపోతుంది. అంటే మీ బేబీ లేచి వెళ్ళటానికి ఏమైనా ఇబ్బంది ఉంది, సేఫ్టీ రాడ్ అవసరం లేదు అనుకుంటే ఇది పెట్టచ్చు, లేదంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ జనరల్గా బేబీస్కి నడకొచ్చాక అసలు కూర్చోడానికి ఇష్టపడరు, కూర్చొని కూడా కూర్చోరు, ఎప్పుడు ఆడుతూనే ఉంటారు. చైర్ వచ్చాక తనకు తను కూర్చొని తనకు తానే రాక్ చేసుకుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ చైర్ కూడా. ఇంట్లో ఇటువంటి రాకర్ చైర్ ఉంటే వాళ్ళకి ఆడుకోవడానికి బాగుంటుంది, వాళ్ళు ఆడుకుంటే చూడడానికి మనకు కూడా బాగుంటుంది, ఆడించడానికి కూడా మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకవేళ ఈ హార్స్ రాకర్ చైర్ మీకు కూడా కావాలంటే దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. మీరు కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇటువంటి రాకర్ చైర్ మీకు కూడా ఉంటే నా కమెంట్ సెక్షన్లో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ బేబీ ఫుడ్కి సంబంధించి, బేబీ రెసిపీస్కి సంబంధించి, వింటర్ కేర్ సిరీస్, అదేవిధంగా బేబీకి స్నానం ఎలా చేయించాలి, నలుగు ఎలా పెట్టండి, బేబీ వెయిట్ గెయిన్కి సంబంధించి, బేబీస్కి సంబంధించి, మదర్ కేర్కి సంబంధించి, ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్ వీడియోస్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. లేదంటే పక్కనే ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అందులోకి వెళ్తే ఇండివిజువల్గా మీకు ఏ ప్లేలిస్ట్ కావాలంటే చూస్ చేసుకొని అందులో కూడా వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చి కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. అమ్మ పాఠశాల కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయడం మర్చిపోవద్దు. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. అమ్మ పాఠశాల వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకోసం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్. Stay healthy, stay happy, bye.